అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. అవునా? సో మరి ఈరోజు 43వ రోజుకు చేరుకున్నామండి. హ్యాపీగా ఏమంటే సక్సెస్ఫుల్ గా మనం 42 రోజులు కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇది నిర్విరామంగా కూడా ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తుందే తప్ప ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే కంప్లీట్ మాన్యు అంటే ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మరి ఆ పూర్ణత్వం మరి ఫుల్ఫిల్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలంటే మరి ఏ ఒక్కరి ద్వారానో ఆ జ్ఞానం కాదు. అందులో మన పిరమిడ్ మాస్టర్స్ లక్షల్లో ఉన్నారు. మరి వారి జ్ఞానాన్ని అంతా కూడా మనం సేకరించినప్పుడే మనం కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అంత ఆషామాషి కాదు. సో కాబట్టి మరి ఇవాల్టి ప్రోగ్రామ్ ని మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. సో మనకి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు బెంగళూరు నుండి వైష్ణవి గారు సిద్ధంగా ఉన్నారు. సో నిఖిల్ గారి మిస్సెస్ వారు కూడా. సో మరి వారు కూడా ఇద్దరికిద్దరు అడగగానే ఏమంటారు, మనకి ఆ రిప్లై ఇవ్వడంలోనే ఏంటనేది తెలుస్తుంది వాళ్ళు ఏంటనేది చెప్పి కదా. సో స్వీట్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరు కూడా అంతే స్వీట్ గా ఉన్నారు. సో లవ్లీ కపుల్. యా వైష్ణవి గారు, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్ అండి. వెల్కమ్. యా, హాయ్ ఓవర్ టు హాయ్ యూ. హిమతి గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను వింటూ ఉన్నాను నిఖిల్ చెప్తుంటే ఎంత చక్కగా ఉందో. హౌ బ్లెస్డ్ మనమందరం పత్రి సార్ తో మనకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉండడం, సార్ని కలవడం, సార్ని ప్రత్యక్షంగా చూడగలగడం. ఎంత అంటే నాకు నాకు గుర్తొచ్చే కొన్ని సిచ్యువేషన్స్ ఏమంటే, చాలా సార్లు మేము పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ సార్లు ఇక్కడ బెంగళూరుకి వచ్చిన కొత్తలో సార్ పిరమిడ్ వ్యాలీలో సెషన్స్ తీసుకునేవాళ్ళు. నాకు ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతుంటే అవి మాకు ఎంత ఇంపార్టెంట్, ఎంత స్పెషల్ మా జీవితంలో ఆ రోజులో అయితే. చక్కగా ధ్యానం కూర్చున్నప్పుడు సార్ ఉండరు, మెడిటేషన్ అయిపోయి కళ్ళు తెచ్చేసరికల్లా సార్ ఉంటారు అక్కడ. ఆ హ్యాపీనెస్, ఎనర్జీ షిఫ్ట్ అనేది చక్కగా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. అసలు ఎంత బాగా అనిపించేదో అది. అలా అవి నాకు బాగా గుర్తున్న రోజులు సార్తో. బట్ కాకపోతే సార్ని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఐ థింక్ అట్లీస్ట్ నేను ఒక 4 years 5 years ఏజ్ ఉన్నప్పటి నుంచి సార్ని చూస్తూనే ఉన్నాం. సో సార్ మా ఊరికి వస్తూనే ఉన్నారు, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం. అండ్ సార్ ద్వారా నేను అంటే అప్పుడు చూస్తూ ఉన్నా, ఏం నేర్చుకున్నానని చెప్పలేను కానీ నాకు ఒక 20 years 21 years వచ్చినప్పటి నుంచి సార్ని నేను కలిసిన ప్రతిసారి ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకునేదాన్ని, చక్కగా అబ్జర్వ్ చేసేదాన్ని. యాక్చువల్లీ సహజంగానే సార్ చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం కామ్ అయిపోతాం. ఒక డిఫరెంట్ ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. అది నేను ఫస్ట్ విషయం తెలుసుకున్నా. అంతవరకు నాకు అసలు తెలీదు, ఎందుకో కూడా తెలియదు, అది ఎందుకు తెలీదో. బట్ ఒక మనిషికి ఒక ఎనర్జీ ఉంటది, ఒక ఆరా ఉంటది. ఆ ఎనర్జీలో మనము ఒక దివ్యత్వాన్ని ఫీల్ అవ్వచ్చు, ఆ కామ్నెస్ ని ఫీల్ అవ్వచ్చు. ఒక గ్లిమ్స్ కనిపించేదంటే మనము కూడా అలాంటి ఒక స్థితిని డీప్ మెడిటేషన్ స్టేట్ లో ఫీల్ అయ్యేదాన్ని. అంత లైట్ గా ఫీల్ అవుతానో నేను సార్ చుట్టుపక్కల ఉన్నప్పుడు, ఎంత అవేర్నెస్ తో ఉంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఓహో మన ప్రెసెన్స్ కి కూడా ఒక వాల్యూ ఉంది. మనం అక్కడ ఉన్నామంటేనే చుట్టూ మనం ఒక ఎఫెక్ట్ ఇస్తూ ఉన్నాం. మన ఎగ్జిస్టెన్స్ కి ఒక వాల్యూ ఉందా. మనం మాట్లాడితే వి విల్ వెయిట్ ఫర్, అంటే సార్ మాట్లాడడానికి మనం ఎదురు చూస్తాం. అంటే ఓహో మాటకింత పవర్ ఉందా. ఒక మాట మన నోటి నుంచి అది సరి అయిందైతే ఇంతమంది జీవితాల్ని మారుస్తుందా. మా జీవితాలను అలానే మార్చింది. మేము పుట్టుకతో మా ఫ్యామిలీ ఎవ్వరం మేము వెజిటేరియన్స్ కాదు. అంటే నేను పుట్టేసరికి ధ్యానం ఉంది కాబట్టి ఐఎమ్ వెజిటేరియన్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ బోర్న్. సార్ వెజిటేరియన్ అన్నారు, వీఆర్ వెజిటేరియన్స్. సార్ గార్లిక్ వద్దు అన్నారు, నాకు తెలిసి ఇప్పటికి ఒక 15 ఏళ్ల పైనే అయింది. గార్లిక్ అంటే ఏంటో తెలీదు మా ఫుడ్ లో. సార్ మష్రూమ్స్ వద్దన్నారు, మేము మానేసాం. అంటే ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తో ఇస్తే ఎంత మంది జీవితాలు మారుతాయి, మనం నేర్చుకున్నది షేర్ చేస్తే. ఇలాంటి అంటే మాటకున్న పవర్ నేను సార్ దగ్గర తెలుసుకున్నా. అంటే ఊరికే మనుషులు మనం సమ్ టైమ్స్ అనుకుంటాం, నేను ఒక్కటే కదా, నేను ఒక్కటి మారితే ఏమొస్తుంది, నేను చెప్తే ఏమొస్తుంది అని. బట్ నా గురువుని చూసి నాకు అది అర్థమైంది. ఓహో నేను తెలుసుకున్నది, ఆయన ఏదైనా బుక్ చదివేస్తే ఆ బుక్ గురించి వచ్చి చెప్తారు, ఈ బుక్ చాలా బాగుంది అందరు చదవండి సంథింగ్. అంటే ఆయన నేర్చుకున్నది ఏదైనా సరే చెప్పగానే
అంటే ఎంతో మంది జీవితాల్ని మారుస్తుంది మనం నేర్చుకున్నది, మనం అనుభవించింది, మనం పక్కనోళ్ళకి చెప్తే. అట్లా ఐ హావ్ జస్ట్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హిమ్. ఓహోహో! ఇన్ని విషయాలున్నాయి. ఎంతమంది జీవితాల్ని మార్చగలం. నేను సార్‌ని చూసినప్పుడు ఎప్పుడు నేను సార్ మార్చారు అనుకోను. ఐ లుక్ ఇట్ లైక్ ఓకే. మనం ఇలా ఉంటే మనం కూడా ఇలా చేయొచ్చా అన్న ఒక నాలెడ్జ్ వస్తుంది. అంటే సార్ రేంజ్‌లో ఇంతమందిని మార్చొచ్చు. మనము మేబీ మన ఫ్రెండ్స్‌ని మార్చొచ్చు. మన పేరెంట్స్‌ని మార్చొచ్చు. లేకపోతే మన జీవన విధానంతో ఎంతో మందిని మనం కూడా మార్చొచ్చు. మనం మారుతూ లోకాన్ని మార్చొచ్చు అనే ఒక హైయెస్ట్ రియలైజేషన్ నాకు సడెన్‌గా స్టార్ట్ అయింది. అప్పుడు నేను జీవించే విధానమే మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్ చెప్తూ ఉంటే నాకు అనిపించింది. మాట ఎంత మారిందో అసలు. నా మాట్లాడే విధానమే మారింది. మాట్లాడే ముందు ఒక క్లారిటీతో ఆలోచించి మాట్లాడడం. కొంచెం టైం తీసుకొనైనా సరే. అంతకు ముందంతా ఎలా ఉంటుందంటే అని ఒక ఫిల్లర్స్ ఉంటాయి. కొందరు మాట్లాడేటప్పుడు. లేకపోతే ఇలాంటివన్నీ. కానీ నేను సార్ దగ్గరే నేర్చుకున్నా కొన్ని విషయాలు. ఆగి కొంచెం టైం తీసుకొనైనా ఒక సెంటెన్స్ మాట్లాడడం. ఊరికే ఏదో మాట్లాడాలని కాదు. ఇలా మాట్లాడిన ప్రతిసారి ఇంకొక గొప్ప మార్పేమంటే సార్‌ని ఎవరైనా కరిస్తే, మనం కలిసాము. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను సార్‌ని కొన్ని ఇంటర్వల్స్ తర్వాత కలిసాననుకో, "సార్ ఏమి సన్నగయ్యావే, లావయ్యావే, తెల్లగయ్యావే, నల్లగయ్యావే, లేకపోతే ఏంటి ఎల్ ఏ లైక్ ఏవైనా అనవసరమైన విషయాలు ఏవి పలకరించరు. అసలు ఫిజికల్ విషయాలే పలకరించరు. డైరెక్ట్ హి ఆస్క్ సంథింగ్ బిగ్గర్. అసలు ఆ మాటలు మాట్లాడేకి ఆస్కారమే ఉండదు. అది నేను టక్‌మని నా లైఫ్‌లో నేను ఇంప్లై చేసేసా అట్లే వెంటనే. ఇప్పుడు నన్నెవరైనా వచ్చి కలిస్తే నేను ఖచ్చితంగా ఫిజికల్ థింగ్సే మాట్లాడను. మీ ఇంట్లో వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళతో ఎలా ఉంది? మీరెంత సంపాదించుకున్నారు? లావయ్యావు, సన్నగయ్యావు, లేకపోతే ఇంకొక విషయాలు ఇవేవి మాట్లాడడం అనేదే మానేసా. అది మాట్లాడడం మానేసాక ఎంత బావుందో అసల. అనవసరమైన డిస్కషన్సే ఉండవు. లేకపోతే కలిసిన ఆ ఒక్క నిమిషం గూడా మన కంప్లెయినింగ్, జడ్జిమెంటు, నా హెల్త్ అట్లా అయింది, లేకపోతే నాకు ఈ డిసీజెస్ వచ్చాయి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యాయి, నా కుటుంబంలో ఇట్లా ఉంది, అట్లా అంటే ఆ కలిసిన ఆ మొదటి క్షణాలే డిఫరెంట్ ఎనర్జీలోకెళ్ళిపోకుండా మనం ఆపేయగలం. అనవసరమైనవి బిగిన్ చేయకపోతే. సో, అది నేను అసలు నేర్చేసుకున్నా. ఇప్పుడు ఎవరైనా కలిసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే మనకు తెలుసు మనం ఎవరిది సాల్వ్ చేయడానికి లేం. ఎవరిది వాళ్ళే సాల్వ్ జేసుకోవాలి. అడిగి ఏం లాభం? ఫస్ట్ మనమేం డాక్టర్స్ కాదు. మనమేం జడ్జిలం కాదు. ఏది కాదు. ఏమైంది? ఇదేమైంది? అదేమైంది? నువ్విలా అయిపోతున్నావు, అలా అయిపోతున్నావు మాటలన్నీ ఆగిపోయాయి. సో, దట్స్ వన్ బిగ్గెస్ట్ చేంజ్. ఎవరైనా కనిపిస్తే బాగున్నారు, చక్కగా ఉన్నారనడము. అంతే ఇంకా. నేనింకేమి ఎక్కువ అడగను కూడా అడగను. వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, ఏ క్వెషన్స్ అడగను. సో, అది ఒకటి నేను సార్ నుంచి నేర్చుకున్నా. సార్ ఇంతవరకు ఇంకెవరైనా గమనించారేమో తెలీదు. నేనైతే సార్ ఏ రోజు ఏ విషయాలు పర్సనల్ థింగ్స్ అడిగింది గాని, మాట్లాడింది గాని నేను చూడలేదు. హి హాస్ నెవర్ గివెన్ ఫిజికల్ థింగ్స్‌కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు. సో, అది నేనైతే అట్లే తీసేసుకున్నా లైఫ్‌లోకి. చాలా ఏళ్లుగా అసలు ఆ క్వెషన్ కూడా రాదింక. ఎవ్వరిని వాళ్ళేమైనా చెప్తే వినడమే తప్ప, మనమేమి వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అయ్యేదనేది ఉండదు. సో, దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటేమంటే వండి పెట్టడం. సో, ఇది నాకు చాలా ఇష్టమైంది. నాకు కుకింగ్ అంటే నేను కొంచెం ఒక 4 ఇయర్స్ అయింది. నేను పెళ్లైనప్పుడే నిఖిల్ నేర్పించాడు నాకు యాక్చువల్లీ. ఐ మ్యారీడ్ తెలియకుండా నిఖిల్ కనిపియగానే నేను ఇష్టంగా పెళ్లి చేసేసుకున్నా. ఐ వాస్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్. ఎవ్వరి ఇంట్లో కూడా అనుకోలేదు నేను పెళ్లి చేసుకుంటానని. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఓహో! ఫుడ్ చేసి పెట్టడం అనేది మనం ఎంత హైయెస్ట్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్. ముఖ్యంగా ఒక ధ్యాని చేయడం. ఒక వుమెన్ చక్కగా వండి ధ్యాని అయిన వాళ్ళు వండి పెడితే ఆ ఎనర్జీ వాళ్ళలో ఎంత మార్పుని తీసుకొస్తుంది. ఎన్నో మాటల్లో మనం చెప్పలేనివెన్నో మనం జస్ట్ మన ఎనర్జీ ద్వారా మనం వాళ్ళకి కన్వే చేయొచ్చు. వాళ్ళ హెల్త్ బాగైపోవచ్చు. వాళ్ళ ఆలోచన విధానం చాలా టెన్స్డ్‌గా ఉండొచ్చు. మనం కుక్ చేసినప్పుడు దే ఫీల్ ప్లెజెంట్. సో, ఇలాంటివెన్నో కుక్ చేయడం అనేది ఒక ఎంత ఇంపార్టెంట్ మన ఇంటికొచ్చిన వాళ్ళకి. మనం కుక్ చేసి ఆ ఫుడ్ తినిపించి కొంచెం ధ్యానం కూర్చోబెట్టడం. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నేను చక్కగా తెలుసుకున్నాను. జస్ట్ పైన కనిపించేది కాదు. ఎందుకు ఖచ్చితంగా ప్రతి మెడిటేషన్ మా ఊర్లో అయితే ప్రతిసారి సెంటర్‌లో ఫుడ్ అక్కడే తినేసే వెళ్తారందరూ. సో, అది వాళ్ళలో ఎంతో క్లెన్సింగ్ జరుగుతుంది. ఆరా క్లెన్సింగ్ జరుగుతుంది. ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. సో, ఇది ఇంకొకటి నేను సార్ దగ్గర నుంచి చక్కగా నేర్చుకున్నాను.
ఆ తర్వాత ఏమంటే డిఫరెంట్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. ఎప్పుడు ఒకటే కాదు నాలెడ్జ్ అనేది. ఇప్పుడు ఎలాగైతే బటర్‌ఫ్లై డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ దగ్గరికెళ్ళి చక్కగా నెక్టర్‌నంతా తీసుకొని వచ్చి నెక్టర్‌ని అట్లనే రిలీజ్ చేయదు కదా! అది తను ప్రాసెస్ చేసి హనీగా రిలీజ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది. అది దానికి యూజ్ అయితుంది. నేచర్‌లో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, సేమ్ అదే విధంగా మనం కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఒకే దగ్గర ఆగిపోకూడదు అనే విషయం నేను సార్ దగ్గర నుంచే నేర్చుకున్నా. సో, సారే మనకు అలవాటు చేపిచ్చారు యాక్చువల్లీ. సార్ ద్వారానే నాకు ఓషో తెలుసు. సార్ ద్వారానే నాకు రామ్‌తా తెలుసు. సార్ ద్వారానే నాకు కార్లస్ ఆయన తెలుసు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వి నో మెనీ గురూస్ ఓన్లీ త్రూ సార్. సార్ ద్వారానే నాకైతే నీల్ డొనాల్డ్ వాల్ష్ అసలు ఆయన బుక్స్ నేను చదవడం స్టార్ట్ చేయడమే సార్ సజెస్ట్ చేయడం వల్ల. ఎందుకు సార్ సజెస్ట్ చేశారు ఇవన్నీ అని మనం ఒక డౌట్ వచ్చినా వి విల్ థింక్ కదా గురువు చెప్పాడంటే దెన్ వి విల్ గో అండ్ సీ ఓహో ఇంత నాలెడ్జ్ ఉందా ఇందులో అని. అలా డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ ని తీసుకోవడం అండ్ దాన్ని అది ఎలా ఉందో అలా కాదు మనం దాన్ని ప్రాసెస్ చేయడం మనం అనుభవపూర్వకంగా మనకు అర్థమైంది మళ్ళీ బయటికి వచ్చి చెప్పడం. సో ఇలా ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈ ముఖ్యంగా సీతాయనం ఐ షుడ్ సే ఎంత థ్యాంక్ యూ చెప్పాలో సార్‌కి అయితే. బికాజ్ సీతాయనం అనే బుక్ నా జీవితంలో ఎంతో మార్పు ఆ తర్వాత నేను ఎంతో మందికి సజెస్ట్ చేశా. సో, అలా ఎన్నో ఎప్పుడు మనం డేనా మరియం గారి బుక్ చదవాలి. ఆవిడ ఎక్కడో వేరే కంట్రీలో ఉంటారు. ఎప్పుడు మనకొస్తుంది. ఐ వాస్ లైక్ ఇప్పుడు ఐ థింక్ మనము సార్ లేకపోయినా మనం ఆ బాధ్యత తీసుకోవాలి. వి షుడ్ బి నోయింగ్ బయట ఏం బుక్స్ రిలీజ్ అయితున్నాయి. ఏమి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. బికాస్ మనం సీతాయనం లాంటి బుక్ మిస్ అయిపోయింటే కదా! ఇట్స్ సచ్ ఎ గ్రేట్ బుక్. ఆ తర్వాత నేను డేనా మరియం గారిది నెక్స్ట్ బుక్ కూడా 'టర్నింగ్ ఇంటూ డాన్' రుక్మిణి గారిది అది చదివా. అబ్బా! నా జీవితాన్ని మార్చేసాయి. అంటే బికాస్ వి ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫీమేల్ ఈ జన్మకి మనం ఈ జన్మని తీసుకున్నప్పుడు ఒక ఫీమేల్‌గా ఐ థింక్ హూ ఎల్స్ విల్ బి అన్ ఇన్‌స్పిరేషన్ అదర్ దాన్ 'సీత అండ్ రుక్మిణి'. నాకైతే భలే ఫేవరెట్ బుక్స్ అవి. సో, బుక్స్‌ని కూడా బుక్స్ అనేది ఇంక ఇష్టం అయిపోయింది సహజంగా. సో, అది ఇంకొక విషయం నేను నేర్చుకున్నాను సార్ నుంచి. ఇంకా ఎన్నో ఐ థింక్ మనం ఇలా చెప్పుకుంటూ పోతే సార్‌తో ఎన్ని విషయాలు ముఖ్యంగా చక్కగా వినడం. ఎంత వింటారో సార్. అంటే మామూలుగా మనం గురువుల్ని చూస్తే వాళ్ళు స్టేజ్ ఎక్కేసి ఒక చైర్‌లో చక్కగా కూర్చొని ప్రసంగాలు మొదలుపెడితే అయిపోయే మొత్తం సెషన్ అంతా వాళ్ళే చెప్పాలనే ఆరాటం. నేను ఫస్ట్ టైమ్ అంటే నాకొక రకమైన చిన్నప్పటి నుంచి నేను సార్‌ని చూస్తూనే ఉన్నాను. కానీ వెన్ ఐ థింక్ 2018లో ఐ వాస్ వెయిటింగ్ టు మీట్ హిమ్. ఎందుకో తెలీదు. నేను చాలా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. నా గురువు నిజంగానే కలవాలని ఉంది. సెంటర్‌కెళ్ళి వస్తూ ఉన్నాను మా ఊర్లో. సో, ఐయామ్ వెయిటింగ్ టు మీట్ సార్, లిజన్ సార్ ఏం చెప్తారా? ఆ రోజు ఏం మెసేజ్ తీసుకోవాలా అని. కరెక్ట్‌గా అదే టైంకి మనకు గురు పౌర్ణమి వచ్చింది. అండ్ మాకు చాలా దగ్గరనమాట నందవరం. సో, అక్కడ సదానంద యోగి గారి సమాధి అక్కడ ఆశ్రమం అంతా ఉంటుంది కదా! సో, మొత్తం మా ఊర్లో మేమందరం కలిసి వెళ్ళాం. ఐయామ్ వెయిటింగ్. ఎంత ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నానో. ఇప్పుడు సార్ మాట్లాడతారు. ఐ వాంట్ టు లిజన్. ఎందుకో లోపల చాలా ఆరాటంగా ఉంది. ఫస్ట్ ఆ రోజు ఎందుకో తెలీదు. సార్ ఏం మొదలుపెట్టలేదు. ఫస్ట్ తటవర్తి గారికిచ్చారు. తర్వాత రాజలక్ష్మమ్మకిచ్చారు. తర్వాత ఇంకొకసారి ఆయన భగవద్గీత చెప్తారు. ఆయనకిచ్చారు. ఇంకా అలా అందరికిచ్చారు. తర్వాత స్వర్ణమాల మ్యామ్‌కిచ్చారు. మ్యామ్ కొంచెం చెప్పారు. చెప్పేసాక మళ్ళీ చెప్పమని కంటిన్యూ చేయమని అడిగారు. మళ్ళీ 2, 3 లైన్స్ చెప్పా. లేదు ఇది సరిపోదు ఇంకా చెప్పమన్నారు. ఇంతమంది మాట్లాడేసాక ఒక గురు పౌర్ణమి రోజు ఆయన కోసం అంతమంది అక్కడ వినడానికొస్తే ఆయన ఏం మాట్లాడనే లేదు ఆ రోజు. హి డిడ్ నాట్ స్పీక్. హి డిడ్ంట్ ఈవెన్ అటర్ ఎ సింగిల్ వర్డ్. అందరు మాట్లాడేశాక సార్ లేచి ఇలా అందరితో క్లాప్స్ కొట్టించారు. కొన్ని మూవ్‌మెంట్స్ చేపిచ్చారు. అంతే. ఇంక మనం మెడిటేషన్ కూర్చుందాం అండ్ మ్యూజిక్ స్టార్ట్ చేయమన్నారు. ఆ రోజు సార్ మెసేజే లేదు. బట్ ఆయన ఏమీ చేయకపోయినా జస్ట్ ఆయన ప్రెజెన్స్ తోనే అక్కడ ఎంతో మంది ఎక్స్‌పీరియన్స్ చేశారు. అబ్బా! దట్ వాస్ ఎ బిగ్ రియలైజేషన్ నాకు ఆ రోజు. అంటే మనం ఏదో వినాలని ఎళ్ళాం. కానీ నాకు ఫస్ట్ టైమ్ అర్థమైంది. ఓహో! వినడం అనేది కాదు. దేర్ ఈస్ లాట్ మోర్ గురువు నుంచి నువ్వు తీసుకోవాలంటే ఆయన ప్రెజెన్స్ ఈస్ ఎనఫ్. ఒక ఐ కాంటాక్ట్ ఈస్ ఎనఫ్.
ఎందుకంటే సార్ మనల్ని చూసినప్పుడు అసలు మనం ఆ ఎనర్జీని ఎంత ఫీల్ అవుతామో అసలు చూడలేరు కొంతమంది అయితే. నేను ధ్యానం బాగా చేసేంత మొదలు పెట్టేంత వరకు సార్ చూస్తే నాకు భయం వేసేది. ఎందుకు ఇలా చూస్తున్నారు అనిపించేది. ఆ తర్వాత నుంచి అర్థమైంది. ఫ్రమ్ దెన్ సార్ చూస్తే నాకు ఇష్టం. నేను కూడా చక్కగా సార్ కళ్ళలోకి చూడగలను. ఆ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అనే విధానం అంతవరకు నాకు నిజంగా భయం వేసేది సార్ చూపు అంటేనే. చిన్నప్పుడంతా నేను పారిపోయేదాన్ని. అక్కడ ఉండేదాన్ని కాదు. మా డాడీ ఏమో సార్ దగ్గర తీసుకెళ్లాలని. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు అంతా దేవర్ మెనీ, బట్ అప్పుడంతా నాకు నాలెడ్జ్ తీసుకునే అంత తెలీదు. సార్ దగ్గరికి తీసుకునే వాళ్ళు, బట్ నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ద మెనీ థింగ్స్ ఐ హావ్ లర్న్డ్. ఏమీ మాట్లాడనక్కర్లేదు, ఏమీ లేదు, బట్ దేస్ ఏ కాన్స్టెంట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పారు మనందరికి. మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ఇచ్చారనమాట. అంటే ముఖ్యంగా వేరే కంట్రీస్ ఇప్పుడు ఇండియా నుంచి నేర్చుకోవాలి, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు కొన్ని. సో దట్ ఈవెన్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్. ఓకే, సో ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు. అందరము చెప్పడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నది చెప్పాలి. బికాజ్ వీ నెవర్ నో మనం చెప్పేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎవరిని ఇన్స్పైర్ చేస్తుంది అనేది తెలీదు. ఫ్రమ్ దెన్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ షేరింగ్. ఏం నేర్చుకున్నా షేర్ చేయడం. అండ్ ఐవ్ సీన్ ఎంత మంది లైఫ్స్ ని అది ఇన్స్పైర్ చేస్తుంది అనేది. సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు యోగా, బికాజ్ యాక్చువల్లీ ఇన్ 18 ప్రిన్సిపల్స్ సార్ అసలు మనకు కష్టమైన ఆసనాలు అక్కర్లేదు, ఇవేం అక్కర్లేదు అన్నారు. దే వాస్ టైం నేను ఎందుకో తెలియదు, ఐ వాస్ డ్రాన్ ఇన్ టు యోగా. కంప్లీట్ గా నాకు యోగా అంటే ఇష్టం. నేను చక్కగా ఆసనాలు చేసేదాన్ని, బట్ ధ్యానం ఎక్కువ చేసేదాన్ని. కానీ యోగా కూడా నాకు ఇష్టం, నేను యోగా టీచ్ చేసేదాన్ని. మా డాడీ వాజ్ ఇన్ అంటే మా డాడీ ఎందుకంటే ఇప్పుడు పిఎస్ఎస్ఎం లోనే ఉన్నారు. హీ వాజ్ థింకింగ్, అరే అసలు మనం ఇది లేనే లేదు, తినకెలా అలవాటు అయింది. అండ్ హీ యూస్ టు థింక్ అట్లీస్ట్ పీపుల్ విల్ క్వశ్చన్ అసలు పిఎస్ఎస్ఎం లో యాక్సెప్టెన్స్ ఉంటుందా యోగా వైపు వెళ్తే ఇలా. ఈవెన్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ యూస్ టు ఆస్క్ మీ, పత్రి సార్ వద్దన్నారు కదా అని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇమాజిన్ సార్ అంతమందిలో నన్ను పిలిచి, ఈ అమ్మాయి పెద్ద యోగి, నా కోసం ఒక్క ఆసనం చేయవా అని అడిగేవాళ్ళు. ఎప్పుడు కనిపించినా ఒక్కటి అయిపోతుందా, ఇంకొకటి చేయవా అని అడిగేవాళ్ళు. ఆయనే వద్దని చెప్పారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఎలా అంటే ఫుడ్ అడిగి పెట్టించుకుంటారు చూడండి, అలా మినిమం నాతో ఆయన ఎప్పుడు కలిసిన ఒక 5 ఆసనాస్ చేయించుకునేవాళ్ళు. ఎందుకో కూడా తెలియదు. యూస్ టు ఎంజాయ్ ఇట్ అసలు. ఇప్పుడు పాటలు వచ్చిన వాళ్ళని పాటలు పాడమంటే నాకే కొత్తగా అనిపించేది. ఎందుకు సార్ ఇలా ఎక్కడున్నా ఎంత మందిలో ఉన్నా వెతికి వెతికి పిలిచి నాకు మైక్ ఇచ్చేవాళ్ళు. అయ్యో, అసలు ఏం చెప్తాం మనము. హీ యూస్ టు సే యూ విల్ బి ఏ గ్రేట్ మాస్టర్. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి ఎంత వాల్యూ ఉంటుంది అని. గురువే నువ్వు ఒక గొప్ప గురువు అవుతావు. నువ్వు చెప్పాలి అన్నప్పుడు మన లోపల జరిగే ఒక వింత మార్పు, వచ్చే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎంత బాగుండేదో అసలు. ఇక్కడికి వెళ్ళిన అంటే నేను ఎలా ఫీల్ అయ్యానో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు అలానే ఫీల్ అవుతారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అసలు నేను సార్కి ఎంత స్పెషల్ అనుకునేదాన్ని. పక్కన వాళ్ళు కూడా అలానే. హీ మేడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అ స్పెషల్. ప్రతి ఒక్కరిని స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయగలిగారు ఆయన. అదొక గురువుకు ఉండే ఒక అద్భుతమైన లక్షణం. ఎవరినైనా అడగండి, నేను సార్ కి నేను ఫేవరెట్ అనే ఫీల్ అవుతారు. దట్స్ హౌ హీ మేడ్ అస్ ఫీల్. నాకు చాలా చాలా మంచి, ఐఎమ్ బ్లెస్డ్, మంచి అనుభవాలు. అన్నిటికంటే గొప్ప విషయం, ఐ నో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఆల్రెడీ. నేను ఇంకొకటి చెప్పాలి. సార్ మా పెళ్లికి మేము సార్ని పిలిచాం. పెళ్లికి అక్కడ మేము పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది, మా మామగారు వచ్చారు, మా నాన్న వచ్చారు, నిఖిల్, నేను, మేమందరం పిఎంసి ఆఫీస్కి వెళ్ళాం. సో కొద్దిసేపు మెడిటేషన్ చేశాక సార్ని కలిసాం. సార్ అసలు కార్డు చూడలేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరినేం అడగలేదు. నా వైపు తిరిగి, నీకు నిఖిల్ నచ్చాడా అని అడిగారు. డూ యూ లైక్ హిమ్ అని అడిగారు. ఎవరిని ఏమీ అడగలేదు. అంటే హీ రియల్లీ, అంటే ఒకసారి ఏం చెప్పనక్కర్లేదు పోయి అందరికి. అంటే ఒక పెళ్లిలో అమ్మాయి డెసిషన్ ఇంపార్టెంట్ అనేది హీస్ షోయింగ్ ఇట్ యాక్చువల్లీ. నిఖిల్ అసలు అడగని కూడా లేదు, నీకు వైష్ణవి నచ్చిద్దా అని. ఎవరితో ఏమీ మాట్లాడింది లేదు. కేవలం నన్ను చూసి డూ యూ లైక్ హిమ్ అని అడిగారు. యా, ఐ లవ్ హిమ్ అన్నా. ఓకే దెన్ ఐఎమ్ కమింగ్ టు ద మ్యారేజ్ అని చెప్పారు. సో దట్ వాస్ లైక్ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అసలు. సో మేము వెళ్ళి, అండ్ సార్ రాలేకపోయారు బికాస్ ఇట్స్ కరోనా.
ఇంకా తర్వాత కరోనా టైంలో డిఫరెంట్ జూమ్స్ లోకి వచ్చేవాళ్ళు సార్, సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు కదా. మా అత్తగారు ఉన్న జూమ్ లోకి వెళ్ళి సార్ మాట్లాడడానికి వచ్చారు. మా అత్తగారిని చూసి అన్మ్యూట్ చేసుకోమని, నేను మీకు ఒక ప్రామిస్ చేశానే, ఒక మాటకు ఉన్న వాల్యూ, నేను వస్తానన్నాను మరి నేను రాలేదు కదా, నేను రాబోతున్నాను, ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ వీక్ అని ఆయనే చెప్పి ఆయనే మా ఇంటికి వస్తే అబ్బా, దట్ మూమెంట్స్ వర్ లైక్ వెరీ వెరీ స్పెషల్. హీ కేమ్ టు బ్లెస్ మీ అండ్ నిఖిల్. సో ఇట్స్ సో అది మా జీవితంలోనే ఎంతో ఎంతో అద్భుతమైన ఘట్టాలన్నమాట. వెన్ 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 సార్ కేమ్ టు అవర్ హోమ్. కానీ ఆ రోజు ఒక పెద్ద విషయం జరిగింది, అండ్ దట్ రియల్లీ హెల్ప్డ్ మీ అలాట్. ఎన్నో సార్లు సార్ అరుస్తారు, ఖచ్చితంగా అరుస్తారు, లేకపోతే సడన్ గా యూనో కోప్పడతారు, గట్టిగా అరిచేస్తారు. ఆ రోజు అక్కడ ఎంత మంది ఉన్నారు. సార్ ఫస్ట్ నన్ను వడ్డిమ్మని చెప్పారు. సో ఐ వెంట్ అండ్ ఐ వాజ్ సర్వింగ్. సారీ, అసలు నేను ఇంకా సర్వ్ చేయలేదు, వేరే సార్ ఉన్నారు, సార్ దగ్గర కుక్ చేసే వాళ్ళు. ఐ థింక్ యు నో శివప్ప సార్. సో శివప్ప సార్ నాకు ప్లేట్ లో పెట్టించారు. నాకు అనిపిస్తూ ఉంది ఇంత పెట్టినారేంటి అని. లేదు, ఇంతే పెట్టాలి, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అన్నారు. అక్కడికి వెళ్ళగానే సార్ నా మీద అరిచేశారు, డూ యూ థింక్ హీఈస్ ఎ బెగ్గర్? ఇంత ఎవరైనా వడ్డిస్తారా? మెడిటేటర్ కి ఇలానా వడ్డించేది? ఫస్ట్ పోయి నువ్వు తీసేసి మళ్ళీ తీసుకురాపు అన్నారు. మళ్ళీ వెళ్ళా, కొంచెం తీసాడు, సార్ ఇంకొంచెం తీయండి సార్ అంటారు. లేదు లేదు లేదు, సరిపోతుంది వెళ్ళాను. మళ్ళీ అడిచారు నన్ను. అమ్మో, ఐ వాజ్ లైక్, మా అత్తగారు వద్దు వైషు, నువ్వు వచ్చే లోపలే ఉండు, వేరే వాళ్ళు వెళ్ళి వడ్డిస్తారన్నారా. దెన్ సార్ వాజ్ సర్చింగ్ ఫర్ మీ. మొత్తం వెతుకుతున్నారు ఇంట్లో, అందరు మొత్తం 3 bedroom లో అందరు దూరిపోయారు. వెన్ సార్ వాజ్ షౌటింగ్, ఎక్కడికక్కడ కామ్ అయిపోయారు. సో హీ వాజ్ సర్చింగ్ ఫర్ మీ అండ్ హీ కాల్డ్ మీ బ్యాక్, దా నువ్వురా ఇక్కడికి ఫస్ట్ అని మళ్ళీ పిలిచి, హీ వాజ్ సేయింగ్, యూ స్టూపిడ్, యూ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ బిఫోర్ మ్యారేజ్, నౌ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అని. నాకు అర్థం కాల, వచ్చింది ఆయన మమ్మల్ని బ్లెస్ చేయడానికి. ఒక డిఫరెంట్ మూడ్ లో ఉన్నాం. ఎవరిని ఏమీ అనలేదు, కేవలం నన్ను మాత్రమే. ఇప్పుడు మళ్ళీ పట్టించు. హీ వాజ్ దేర్ టీచింగ్ మీ అగైన్ అండ్ అగైన్. హీస్ మేకింగ్ మీ స్టాండ్ దేర్. అసలు ఎస్కేప్ అవ్వనివ్వట్లేదు. He said that you have not learnt anything, not even a single thing. You married without learning anything. Now you have to learn. ఇవే లైన్స్ ఆయన చెప్పేశారు. అసలు అదంతా అయిపోయింది, సార్ వెళ్ళిపోయారు. ఈవెన్ సార్ హ్యాస్ పాస్ట్, అంటే ఆయన బాడీని కూడా వెకేట్ చేసేసారు. ఎన్నో అంటే పెళ్ళైన 1.5 year తర్వాత దేర్ వాజ్ అ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, అంటే వెరీ స్మాల్. ఐ థాట్ ఆఫ్ దిస్ మ్యారేజ్ మే నాట్ వర్క్ అనే సిచ్యువేషన్ వచ్చిన ఆ నిమిషం నాకు సార్ మాటలు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఏ మెడిటేషన్ బాగా తెలిసిన ఫ్యామిలీ. మా నాన్న హీస్ సచ్ ఎ గ్రేట్ మెడిటేటర్. హీ నెవర్ ఆయన నాకు అనుగుణంగా మారతారే కానీ నన్ను ఏ రోజు మారమని అడగరు. అలాంటి జనాల మధ్యలో పెరిగినప్పుడు నేనేమి ఎదగలేదు. బాగా హ్యాపీ అంటే వాళ్ళు నాకు అడ్జస్ట్ అయిపోతున్నారు కదా, మనమేం మారుతాం అంతే. బట్ వెన్ యూ గో టు అదర్స్ హోమ్ యూ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. వాళ్ళు పాపం మన కోసం ఎంతో అడ్జస్ట్ అవుతున్నారు, మనం అది చూడలేం, ఇంకా మనకు టైట్నెస్ అనిపిస్తుంది. సో అలాంటి ఒక నిమిషంలో దెన్ ఐ రిమెంబర్ దిస్. ఓహో, ఎంత అంటే అదొక లో స్టేట్ లో నాకు ఈ ఒక్క లైన్ గుర్తొస్తూనే నా గురువు నాకు ఆ రోజే చెప్పారు, అది కేవలం ఆ ఫుడ్ తీయడం ఇదంతా సాకు మాత్రమే. హీ వాజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ సంథింగ్ బిగ్గర్. ఆ రోజు నాకు తెలియదు కానీ నాకు సడన్ గా గుర్తొచ్చింది. సార్ చెప్పిన రోజు వీ నెవర్ నో, ఎందుకబ్బా ఇంత చిన్నదానికి నన్ను ఇంత అరిచారనుకుంటాం. బట్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఆ నిమిషం అది గుర్తొచ్చిన నెక్స్ట్ మినిట్ నేను తీసుకున్న స్టెప్, ఆ రోజు నేను నేర్చుకోవాలి, ఈ రిలేషన్షిప్స్ లో నేను నేర్చుకోవాలి అనుకున్న నెక్స్ట్ మినిట్, హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అనేది ఇంకా నేను చెప్పలేను. అసలు చూసే విధానమే మారిపోయింది. ఎంత గొప్ప అర్థం తెచ్చుకున్నానో నాకు ఆ విషయమే తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ యు సీ థింగ్స్, మనం చూసే విధానం మారన, అందుకే మన దృష్టికోణం మారితేనే మన సృష్టి మారుతుంది, అంటే మన చుట్టూ ఉన్న వరల్డ్ మారుతుంది. అంతేగాని మొత్తం చుట్టూ ఉన్నది మార్చి తర్వాత నేను మంచిగా చూస్తానంటే ఆపదు. ఫస్ట్ మన వే ఆఫ్ సీయింగ్ ఫస్ట్ మారితే, మన చుట్టూ ఉన్నవన్నీ ఆలోచన విధానం మారితే అన్ని మారిపోతాయని నాకు అప్పుడు అర్థమైంది. దట్ వన్ షిఫ్ట్, ఎస్ ఐ ఆమ్ హియర్ టు లెర్న్ అన్న నిమిషం, అసలు లెర్న్ చేయడానికి ఏం లేవు, అన్ని మాయమైపోయాయి. వెన్ యు ఆర్ రెడీ దిస్ నథింగ్, నీకు ఆపోజిట్ గా ఏది లేదు అన్న ఒక పెద్ద రియలైజేషన్. అసలు ఆ షిఫ్ట్ అనేది ఇప్పుడు మా నిఖిల్ చెప్తున్నట్లు, నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా అంటే తను చాలా 15 ఏళ్ళుగా ధ్యానం
సిన్సియర్ గా చేస్తున్నాడు నిఖిల్. నేను 2018 అంటే ఐ థింక్ ఇట్స్ 6 to 7 years. అంటే ఇప్పుడిప్పుడే నేను ధ్యానాన్ని ఎన్నో నాకు పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ నేను అప్పుడంతా చేయలేదు. మా ఇంట్లో వాళ్ళంతా గొప్ప ధ్యానులు, నేను కాదు. సో ఇప్పుడు మాత్రమే నేను దాన్ని పూర్తిగా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నమాట. సో అలా నా జీవితంలో సార్ చెప్పిన ఒక మాట ఎంతో మార్పుని తెచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, నేను అదే అహంకారంతో ఉంటే. బికాస్ వీ నెవర్ నో, ఐ డింట్ ఈవెన్ నో దట్ ఇట్ వాజ్ అహంకారం అని. నాకు ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. మనం అనుకున్నదే నిజం. మనం మనము ఒకటి మన మైండ్ కి మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్నే నిజం అని నమ్ముతాం. బట్ ఒక్క నేర్చుకునే ఒక విధానంలో వచ్చి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో. అన్ని నేర్చుకోవడానికి మా అత్తని నేను ఎంత ఏరి కోరి తెచ్చుకున్నానని అర్థమవుతుంది. మామని కానీ నిఖిల్ ని కానీ నేను మిస్ చేసుకోకూడదని తెలుసుకున్న తర్వాత ఐ కుడ్ సీ ఎ గ్రేట్ మాస్టర్స్ ఇన్ దెమ్. యాక్చువల్లీ దే ఆర్ గ్రేట్ మాస్టర్స్. దే బీన్ మెడిటేటింగ్. ఎంతో నాలెడ్జ్ ఉంది వాళ్ళ నుంచి నేను నేర్చుకోవడానికి. ఆ తర్వాత అసలు రిలేషన్షిప్స్ ఏ మారిపోయాయి. ఎంత మారిపోయాయి అంటే ఐఎమ్ సెలబ్రేటింగ్ దెమ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. వాళ్ళతో కలిసిన ప్రతి నిమిషాలు అద్భుతమే, నిఖిల్ తో ప్రతిరోజు అద్భుతమే. సో అంత మారిపోయింది జీవితం. ఒక గురువు మాట, ఆయన లేరు, ఆయన చెప్పిన ఆ లైన్ ఉంది అంటే నాకు ఎప్పుడు కావాలో అప్పుడే గుర్తొచ్చింది. వావ్! దెన్ ఎవరైనా గాని ఇప్పుడు ఆ తర్వాత నాకు ఎవరైనా చెప్తారనమాట నాకు. ఐ హావ్ మెట్ ఈవెన్ అంటే మీకు తెలిస్తే గురుస్థాన్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఉంటారు. ఆయన్ని నేను కలిసినప్పుడు కూడా హీ వాజ్ సేయింగ్ సార్ తన లైఫ్ లో కూడా ఒక రోజు ఒక విషయం చెప్పారు అండ్ అరిచారు ఆ రోజు. దాని తర్వాత అది ఎలా మార్పుకి దారి తీసింది అనేది. ఆ తర్వాత న్యూటన్ సార్ లైఫ్ లో కూడా సార్ ఒకసారి ఒక చిన్న తప్పు చేస్తే హౌ సార్ హ్యాస్ టాట్ హిమ్ అండ్ హౌ దట్ మేడ్ హ్యూజ్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్ అని అర్థమైనప్పుడు ఓహో, ప్రతి ఒక్కరికి గురువు అలానే నేర్పిస్తారు, గురువు నేర్పిస్తే అలానే ఉంటదా అన్న విషయం అర్థమైంది. That's one big thing that happened to me. Actually, I should be always grateful to him. సో సార్ నోట్ నుంచి వచ్చిందంటే ఇట్స్ లైక్ నేచర్ స్పీకింగ్ త్రూ హిమ్ అన్నట్లే నాకు అనిపిస్తుంది. మనకి ఏది కావాలో అదే సార్ దగ్గర నుంచి వస్తది అని. ద మెనీ దట్ ఐ కుడ్ షేర్. సో అలా ఎన్నో ఎన్నో సార్ నుంచి అన్నిటికంటే ముఖ్యమైనది ఒక జన్మని తీసుకుంటే ఈ శరీరాన్ని కంప్లీట్ గా ఒక ఎన్లైటైన్మెంట్ కోసం లేకపోతే ఒక విజన్ ని చూస్తే దానికోసం ఎలా వాడొచ్చో నేను పత్రి సార్నే చూసా. హీ యూస్డ్ హిస్ బాడీ టు ద ఫుల్లెస్ట్ కదా. మనమంతా ఈవెన్ ఒక 2-3 రోజులు బాగా ఒక పని చేస్తే మళ్ళా మనం లేజినెస్ వచ్చేస్తుంది, మళ్ళా రిలాక్స్ అయిపోతాం. అలా సార్ ఒక విజన్ ని నమ్మిన తర్వాత అసలు అప్పుడు ఏమీ లేదు, ఒక రాయి కూడా లేదు. అంటే ఒక పిరమిడ్ జగత్ అవుతుందని అనుకుంటే ఇంకా ఒక్కటి కూడా మొదలవ్వలేదు. హౌ హీ హాస్ సీన్ దట్ విజన్ అండ్ దానికోసం ప్రతి క్షణం ఎలా పనిచేశారనేది ఇట్స్ ఇన్స్పైరింగ్. అండ్ ఆయన తెచ్చుకున్న ఈ శరీరాన్ని ఇంత అద్భుతంగా పరుల కోసం ఒక మంచి విషన్ కోసం వాడారనేది కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. దెర్ విల్ బి మెనీ పీపుల్ హూ స్టిల్ కంప్లైంట్ సార్ తొందరగా వెళ్ళిపోయారు అది ఇది. కాదు, హీ హాస్ డన్ టు ద మాక్సిమం. ఎవరు చేశారు అలా ఒక మనిషి? అసలు ఏమీ లేదు, ఒక బేస్ నుంచి హీ హాస్ బిల్ట్ సంథింగ్, సమ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ని హీ హాస్ లిటరల్లీ ఇన్స్పైర్డ్. సో ఈ రోజు ఆయన లేకపోయినా మేము ఎంతో, ఇప్పుడు మా చుట్టుపక్కల ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ చాలా మంది మెడిటేషన్ చేస్తారు అండ్ వి ఇన్స్పైర్డ్ దెమ్. మా ద్వారా సార్ నాలెడ్జ్ వెళ్తూనే ఉంది. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 18 ప్రిన్సిపల్స్ చూస్తారు. ఏంటి ప్రిన్సిపల్స్ అంటే అసలు చాలా ఈజీ, ఇవి మన ఫాలో అయితే హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అని చెప్తే వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్తారు. సో దట్స్ హౌ వీ ఇన్స్పైర్ హిస్ నాలెడ్జ్ అనిపిస్తుంది. వీఆర్ బ్లెస్డ్ విత్ హిమ్ అండ్ ఐ ఆమ్ సెలబ్రేటింగ్ దిస్ నాలెడ్జ్ అండ్ ఐ హోప్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా సో సార్ నాలెడ్జ్ ని మీతోనే ఉంచుకోకండి. షేర్ ఇట్ విత్ పీపుల్, షేర్ ఇట్ విత్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ కెన్ బి. ఆయన ఎంత సింపుల్ గా ఇచ్చారో అంతే సింపుల్ గా ఇవ్వండి. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. చూసిన జనాలు భయపడకూడదు, ఇది చాలా కష్టమేమో పాటించడం, ఇదేదో మళ్ళీ ఇంకొకటేమో అనేలాగా. ఇట్స్ వెరీ ఈజీ. దిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఇస్ రియల్లీ ఈజీ. దాన్ని అలానే మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ కి పాస్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. సో ఆన్ దిస్ డే ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు పత్రి సార్ బికాస్ నా జీవితం మారిపోయింది. సో ఐ షుడ్ సే మా ఫ్యామిలీ జీవితాలే మారిపోయి చాలా రోజుల ముందే. బట్ నేను అంత హ్యాపీగా అయితే ఉండేదాన్ని కాదు. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్ ఒక సహజమైన స్మైల్ స్టార్ట్ అయింది నా ఫేస్ లో. అంతకు ముందు ఏ రోజు ఉండేది కాదు, ఒక హ్యాపీనెస్ లోపల నుంచి. సో అంతా మార్చేశారు సార్ మా లైఫ్స్ ని. సో ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు హిమ్.
ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై సెల్ఫ్ టు బికాస్ మనమే చూస్ చేసుకున్నాం మా గురువుని. దట్ వన్ బికాస్ ఏమవుతుందంటే మనం ఆ లూప్ లో పడిపోతాం మళ్ళీ. మనం ఈ రోజు బాగుంది కాబట్టి నా గురువే అంతా, లేకపోతే ఇంకో బాగాలేకపోతే మళ్ళీ ఆయన మీదకే వేసేస్తాం. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ గురువు ఎస్ ఇంపార్టెంట్, బట్ స్టిల్ వీఆర్ ఇంపార్టెంట్. ఈరోజు బాగుందంటే నువ్వే, బాగాలేదంటే నువ్వే. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై సెల్ఫ్ ఫర్ చూసింగ్ పత్రి సార్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు పత్రి సార్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ ఇందు గారు, కంప్లీట్ మ్యాన్ అనేది. ఐ థింక్ ఇఫ్ వి స్టార్ట్ సేయింగ్ మెనీ అంటే ఇది సహజంగా జరుగుతూ ఉండేదే. ఐ షేర్ విత్ నిఖిల్ మెనీ టైమ్స్, నిఖిల్ షేర్ సార్ తో ఉన్నవి. ఇది రోజు జరిగే ఒక తంతే మా ఇంట్లో. ఈ తంతు కంటిన్యూ అవుతూనే ఉంటది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఎన్ని ఎక్స్పీరియన్సెస్. సూపర్. మీకు ఒక్కటి చెప్పాలి. మా అత్తగారు అప్పుడు సార్ మౌనంలో ఉన్నారు. 1 year హీ వాజ్ ఇన్ మౌనం, ఇఫ్ యూ రిమెంబర్. సో మా ఇంటికి వచ్చారు సార్, అత్త వాళ్ళ ఇంటికి వచ్చి. అప్పుడు ఇంకా మాకు పెళ్లి కూడా లేదు. అత్త నాకు చెప్పారనమాట. అండ్ షీ స్టిల్ హ్యాస్ దట్ పేపర్. అయితే సార్ కి మా అత్తగారు అడిగారు, నాకు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి సార్ అని. అంటే మామూలుగా గురువు దగ్గర వచ్చి అడుగుతాం కదా, నేనేం చేయొచ్చో చెప్పండి అని. సార్ ఇలా ఒక పేపర్ లో రాసిచ్చారు. ఏమని తెలుసా? యు ఆర్ ద మాస్టర్, వాట్ కెన్ ఐ సజెస్ట్ టు ఎ మాస్టర్, యు నో ఎవ్రీథింగ్ అని రాశారు. దట్ వన్ థింగ్ వాజ్ లైక్, మా అత్త ఇప్పటికీ షీ ట్రెజర్ ఇట్ అనమాట. అంటే నువ్వే మాస్టర్వి, నీకు నేను చెప్పేది ఏముంది అని ఆయన చెప్పడం, ఆ మాట ఈ సంథింగ్ రియల్లీ హ్యూజ్. సో ఇట్లాంటివి ఎన్నో దే షేర్ విత్ అస్. యా, ఐమ్ బ్లెస్డ్. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ మాస్టర్సే, అట్లా అత్త మామ వాళ్ళు కూడా కంప్లీట్లీ ఇంటూ దట్ కదా. సో ఐ హియర్ మెనీ థింగ్స్ ఫ్రమ్ సార్ తో. వాళ్ళకున్న మూమెంట్స్ ఆర్ లైక్ ప్రెషియస్. అలా ఉంటే ఇంకా అద్భుతం కదా. ప్రతిరోజు నిజంగానే అద్భుతం మరి. అందులో భర్త అలాగే, భార్య అలాగే, ఇద్దరు అలాగే ఉన్నారంటే ఇంకా అద్భుతం. ఆ విజ్డమ్ షేరింగ్ ఉంటుంది ఎప్పుడు మన మధ్యలో. మీరు అన్నట్టుగా ఒకరి గురించి ఉండదు, థర్డ్ పర్సన్ అవునవును, గురించి ఇంకేం ఉండదు. ఏముండదు. మనమేం ఇప్పుడు నేర్చుకున్నాం? ఒకవేళ సార్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా ఫేస్ చేస్తారు, ఇంతే ఉంటది. నథింగ్ మచ్ యాక్చువల్లీ. దాని నుంచి ఎక్సలెంట్ ఎక్సలెంట్ వైష్ణవి థ్యాంక్ గారు. యూ, సూపర్. యా, థ్యాంక్ యూ ఇందు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత, బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. మనకు ఒక ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. అది మన లైఫ్ ఎగ్జాంపుల్ అది. సో అందరికి కూడా మీరు అన్నట్టుగా ఎస్, ఈ ధ్యానాన్ని అందరికి కూడా మనం చెప్పాలి, వీలైనంత మందికి చెప్పాలి. సో ఆగకూడదు, ఆగదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతోంది ఎక్కడికక్కడికి. ఎక్సలెంట్. సో మీరు చెప్పారు కదా, కుకింగ్ నేర్చుకోవడం దగ్గర నుంచి, సో అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా దాన్ని డీల్ చేస్తారు. సో అది అది పర్ఫెక్ట్ మా. ఎందుకంటే గనక ఆ వేలో మనం కూడా ఆలోచిస్తే ఆవేశపడం, ఎక్కువగా దానికి ఏమంటారు, టెన్షన్ పడము. అవును, రియాక్ట్ అవ్వము. ట్రూ. రియాక్ట్ అవ్వము. దాన్ని ఎలా చేయాలనేది ఒక క్షణం ఆగుతాం. అంటే ఆ రియాక్ట్ అవ్వడం కంటే ముందుగా ఒక క్షణం ఆగి ఆలోచించగలుగుతున్నాం ఇప్పుడు. ఇంతకుముందు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళం. నువ్వు ఇలా అంటావా, లేకపోతే నాకెందుకు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఎదురయ్యింది అనేది ఒకటి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఒక క్షణం ఆగుతున్నాం, ఆగి ఆలోచించగలుగుతున్నాం ఏంటిది, ఎట్లా ఆలోచించాలని. అండ్ అట్ ద సేమ్ టైం నందవరంలో నేను కూడా ఉన్నాను. ఆ 2018 లో మీరు ఏదైతే చెప్పారో ఆ రోజు. అవునా? సో ఎవ్రీ గురు పౌర్ణిమకు కంపల్సరీ వెళ్తాం కదా. దట్ సార్ వచ్చారు, వస్తున్నారంటే ఇంకా మిస్ అవ్వము. ఆ రోజు కర్నూలు మాట్లాడలేదు కదా. దగ్గర కదా, కర్నూలు కదా దగ్గర, వెళ్ళిపోతాం. సో మా కంపల్సరీ అది. తాడిపత్రి, మాది మీది తాడిపత్రి. తాడిపత్రి. అవునవును, సార్ స్టార్ట్ చేసిన బిగినింగ్ లో ఇట్ వాస్ వెరీ క్లోజ్ కదా కర్నూలు నుంచి అక్కడికి. అక్కడ చాలా విస్తృతంగా జరిగేది పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది. బాగా చాలా మంది పిరమిడ్స్ కట్టుకునే వాళ్ళు, ఫుల్ మూన్ మెడిటేషన్ జరిగేవి. మొత్తం నాకు చిన్నప్పుడు అంతా ఇదే ఉండేది. మా మమ్మీ సాయంత్రం నుంచే మమ్మల్ని ప్రిపేర్ చేసేది. ఈవినింగ్ కి ఆ రోజు ఫుల్ మూన్ మెడిటేషన్ ఉందంటే సాయంత్రం నుంచే మమ్మల్ని తొందరగా తినిపించడం. అక్కడ వాళ్ళ పక్కనే పడుకునే వాళ్ళం. వాళ్ళు ఎక్కడ మెడిటేషన్ కి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడే పడుకునే వాళ్ళం, నా తమ్ముడు నేను. సో అలాంటి మెమరీస్ అలా ఉండిపోయాయి. అలాగా వివర్ ఇన్ దిస్ కంప్లీట్లీ. బ్లెస్డ్ మా, మనం అంతా కూడా బ్లెస్డ్ అసలు.
ఆయన సాంగత్యం దొరకటం, ఆయనున్న ఈ ఈ టైంలో మనం కూడా ఈ జన్మ తీసుకొని రావటం, మీరు అన్నట్లుగా ఆ గురువుని మనం ఎన్నుకొని రావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసాం, ఆ పని మనం చేసాం ఈ జన్మకైతే కనుక. అవును, ఆ పని చేసేసాం. అదే సాధించేసాం, ఇంకా మిగతావేముంది అంటే ఆ నాలెడ్జే అంత ఎంతో కష్టమైన ఆ బ్రహ్మ జ్ఞానమే మనం ఈజీగా పొందగలిగాం. ఇంకా మిగతావన్నీ చిన్నవే, వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఎల్స్ అదే దొరికేశాక. దట్స్ బిగ్ నిజంగా అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఒక గురువుని అసలు అది ఇట్లాంటి ధ్యాన అద్భుతమైన మార్గంలోకి రావటమే అచీవ్ చేస్తున్నట్టు, చేసినట్టు. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్ గా ఎలా అచీవ్ చేయాలనేది ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. అంటే గివ్ అప్ ఇవ్వట్ల, ఎక్కడ కూడా ఉమ్, మనం కూడా ఏ సందర్భానికి ఎదురైనా కూడా గివ్ అప్ ఇవ్వట్ల. ఇందాక నిఖిల్ గారు అన్నట్లుగా మన వాక్షేత్రాన్ని మనం మార్చుకుంటే, ఉమ్, ఆ క్షేత్రంలో నువ్వు ఏది భావించి నువ్వు లోపల నుంచి ఆలోచించి మాట అంటావో నీకు అదే మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసు. కానీ అది ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో, ఆచరణలో పెడతామో, అప్పుడే ఆ ఎసెన్స్ అనేది మనం టేస్ట్ చేస్తాం. మన లైఫ్ లో ఆ ఎసెన్స్ అనేది తెలుస్తుంది. ఎస్, నిజంగానే నేను ఇలా ఆచరించి చూసినప్పుడే కదా ఆ ఆ బ్యూటీ మనకు తెలుస్తుంది చూడండి. నిజంగానే అది ఫీల్ అవుతాం, అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఉమ్. ఏమంటారు, ఆనందం కూడా కదా, దానికి మించింది ఇంకొక బ్లిస్ అన్నమాట, ఇంక అంతే అది. ఒక అనుభవం వస్తుంది. అంటే దాన్ని మనం మనం నమ్మింది అంటే మనం తెలిసింది ఒక నాలెడ్జ్ ని మనం దాన్ని ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ కి చాలా ఎనర్జీ అండ్ దట్ బికమ్స్ విజ్డమ్. ఎస్. సో మనం వాక్షేత్రం గురించి విన్నాం, దాన్ని పాటించి దాని వల్ల ఏం జరుగుతుందో గమనించి మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఇంకా అయిపోయింది, అది పర్మనెంట్ విజ్డమ్, ఎవరు లాక్కోలేరు ఇంకా నీ నుంచి అది. మీరు ఇవాళ ఇంకొకటి చెప్పారు నాకు. ఎస్, నేను ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తుంటాను నాకు తెలిసిన వాళ్ళకి అక్కడంతా కూడా. ఏం చెప్తుంటానంటే, మనం వింటాం, ఒక గురువు దగ్గర నుంచి వింటాం, చదివుతాం, బుక్స్ ద్వారా చదువుతాం. బట్ దాని నిఖిల్ గారు చెప్పారు అనుకుంటా ఇందాక. సో దాన్ని మనం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. నాకు ఎలా అర్థం అయ్యిందో, నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను, నా లైఫ్ లో నేను ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యింటాను కదా, దాన్ని నేను తీసుకొచ్చి షేర్ చేసుకున్నప్పుడు విజ్డమ్ షేరింగ్ అవుతుంది. అవును. అప్పుడు విజ్ఞానాన్ని నేను పంచిన దాన్ని అవుతాను. అంటే ఊరికే నేనేదో మీరు చెప్పారని నేను తీసుకొచ్చి మీకు వచ్చి నేను అప్పచెప్పడం అవుతుంది తప్ప, నాకు సొంత జ్ఞానం అనేది ఉండదు అక్కడ. నేనేం ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆ జ్ఞానాన్ని అనేది. ఎస్, అది మటుకు ఎక్సలెంట్. నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను. ఈరోజు మీ దగ్గర నుంచి కూడా నాకు మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ దట్స్ వై వచ్చింది. ఆ హనీబీ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ హనీబీ ఎగ్జాంపుల్ అనేది అంత మీనింగ్ఫుల్ ఉంటుంది. నెక్టార్ ని తెచ్చి అట్లే పెట్టదు, దాన్ని ప్రాసెస్ చేసి హనీని చేస్తుంది అనమాట. చేస్తుంది. సో వెన్ ఇట్ గోస్ త్రూ యూ, నీ నుంచి ప్రాసెస్ అయితే ఒక నాలెడ్జ్ అది విజ్డమ్ గా మారుతుంది. దానికి చాలా ఎనర్జీ ఉంటుంది. అందుకే పత్రి సార్ చెప్తే 100 మంది పాటిస్తారు. మనం చెప్తే మన పిల్లలే దే గో అగేన్స్ట్ అస్, అవునా? లేకపోతే చాలా తక్కువ మంది పాటిస్తారు. ఎందుకంటే నీ మాటకి ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు చెప్పింది నువ్వు జీవిస్తున్నప్పుడు, మనసా వాచా కర్మణ ఆ త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు నీ మాటకి మాటే మంత్రం అవుతుంది. దట్స్ హౌ ఇట్ బికమ్స్. అది అందరూ పాటిస్తారు, ఎంతో మార్పు వస్తుంది. ఆ స్థాయికి మనం ఎదగాలంటే త్రికరణ శుద్ధి ఉండాలి. అన్ని ఒక లైన్ లో ఉంటే దట్ వీ కెన్ అచీవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు. ఇందు గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఈవినింగ్ సార్ గురించి మాట్లాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. అందుకే ఈ సాయంకాలం వేళ మనం ఈ సజ్జన సాంగత్యం అనేది నాకు కూడా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది అంటే ఒక్కొక్క రోజు మనకు మిస్ అవుతుంటుంది మెడిటేషన్ చేయటం. ఈ బిజీ స్కెడ్యూల్ లో వెళ్తూ ఊరు వెళ్ళి రావడం అట్లాగా అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడైతే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేస్తున్నానో అంతే ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. నేను చేయిస్తూ, అంటే ఈరోజు మెడిటేషన్ చెయ్యట్లేదు, ఈరోజు ఒక ఫీలింగ్ ఉంటుందా మనసులో. సో అది లేదు, పోయింది. ఆ ఎనర్జీ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ అందరు వచ్చి ఆ విజ్డమ్ షేర్ చేస్తా ఉంటే వాళ్ళ అనుభవాలు చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, లక్ష్మీ రెడ్డి గారు. హాయ్ అండి, నమస్తే హాయ్, మేడం. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ డేస్ అమ్మ. జాయిన్ అయ్యారు. అదే నేను ఫాలో అవుతున్నా, కానీ వేరే వేరే ఇంకా ఉన్నాయి కదా, జూమ్స్ చాలా ఉన్నాయి క్లాసులు. Yes. అవును మేడం. అది స్పిరిచువల్ టాబ్లెట్స్ అది అటెండ్ అవుతున్నాను, అందుకు వీలు కావట్లేదు. ఓకే. మొన్న మీరు జీకే నన్ను గారు వచ్చి వెళ్ళారండి.
మీరు నన్ను నేను మర్చిపోయారు కదా, నన్ను పిలవట్లేదు కదా, అందుకే నేను ఫీల్ అయ్యా, అందుకే అరే రాలేదు. గ్రూప్ లో పెడతా అన్నాను మేడం. వెంకట్ గ్రూప్ సార్ లో మీరు నన్ను మర్చిపోయారేమో పిలవట్లేదు కదా ఏం అని. లేదు, ఏం లేదు అసలు. జీకే సార్ వస్తున్నారని తెలియదు ఆ రోజు, లేకపోతే వచ్చేదాన్ని నేను కూడా. గ్రూప్ లో పెట్టాను మేడం, మెసేజ్ చేశాను చూడండి. చూసాను, ఇప్పుడే చూసాను ఈ రోజే, అందుకని అదే మళ్ళీ కొంచెం 1 అవర్ చూసాక తర్వాత దాంట్లోకి వెళ్దాం, అది 8 దాకా ఉంటుంది కదా. చాలా ఎక్సలెంట్. ఈ రోజు నా అదృష్టం, వీళ్ళు చిన్న లిటిల్ బేబీస్ కాదు, వృద్ధాత్మలు వీళ్ళు. చిన్న వయసు కానీ వయసు చిన్నదైన ఆత్మలో చాలా గొప్ప మాస్టర్స్. అమ్మో, ఇద్దరే ఎక్సలెంట్ మాస్టర్లు. బాగుంది మీ అవును. ఎక్స్పీరియన్స్, ఉమ్, చాలా బాగుంది తల్లి. నిజంగా. థ్యాంక్ యూ థ్యాంక్ లక్ష్మి యూ గారు. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం ఈ రోజు. థ్యాంక్ యూ మీ లక్ష్మి గారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. Yes. ఎక్కడ తల్లి అత్తగారిది, ఎక్కడ ఊరు? తిరుపతి అండి, తిరుచానూరు. అక్కడ సెంటర్ ఉంది. ఏం ఒక 12 పేరు years అత్తమ్మ పేరు? ప్రసన్న, జీబీ ప్రసన్న గారు. మాది బోధను. పతి సార్తో నేను కూడా వంట చేసి పెట్టాను, ఆయన నాకు వంట చేసి పెట్టారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈ ఇందుమతి మేడం వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో, నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్తాము అని ఎదురు చూస్తున్నాను మేడం అన్నమాట. మీరు ఎప్పుడు రెడీగా అంటే చెప్పండి, ఎప్పుడు రెడీ. మీకే అడ్డు లేదు, ఇది మనది కాబట్టి. సో నాకు హ్యాపీగా రాలే మేడం. కదా మీ దగ్గర నుంచి, అందుకని నేను ఎప్పుడో 6 months బ్యాక్ చెప్పాను, 3 months బ్యాక్ చెప్పాను వెంకట్ సార్ కి. మీకు మీరు మర్చిపోయారేమో కానీ మొన్న కలిశారు కూకట్పల్లి లక్ష్మీ మేడం దగ్గర, వెంకట్ సార్ వచ్చారు, అవునా? మాట్లాడాను, కలిశాను. లాస్ట్ మంత్. ఓకే మేడం, తప్పనిసరిగా మేడం నేను కాల్ చేస్తాను మీకు. షూర్ ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి. బాయ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీక్షించారు కదా ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమం. నేను ఎందుకు చెప్తుంటానంటే ప్రతిసారి, సో విజ్డమ్ షేరింగ్ ఎలా ఉంటుంది, జ్ఞానాన్ని మనం వారి దగ్గర నుంచి ఈ రోజు మరి తీసుకున్నాం. మరి నేను ఇందాక చెప్పినట్లుగా వయసుకు అనేది ఇది ఇలాంటి ఇది లేదండి. సో ఆధ్యాత్మిక ఈ ప్రయాణం మనం చేస్తున్నది ఆధ్యాత్మిక ప్రయాణం, ఆషామాషి ప్రయాణం కాదు. సో ఏదో జనరల్ గా తీసుకొని వెళ్ళిపోవటానికి. సో ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అండి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవాలి అనేది ఈ రోజు వీళ్ళు మనకొక ఎగ్జాంపుల్ అన్నమాట, ఒక ఉదాహరణ. ప్లస్ ఇంకా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, వైష్ణవి గారు, ఈ మీకు వెంకట్ గారు తెలుసు కదూ, పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వెంకట్ గారు మీకు పరిచయం ఉండి ఉంటుంది. ఎస్, ఆ మూవీ ఇప్పుడు రాబోతుంది. ఓకే. ఆగస్ట్ 31న పత్రి మేడం గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు అక్కడ 100 థియేటర్లో రిలీజ్ చేసుకోబోతున్నాం మనమంతా కూడా. సో కంప్లీట్ అయ్యింది ఫస్ట్ సీజన్, ఇంకా 2 seasons ఉన్నాయి. సో అక్కడ కూడా జరగబోతోంది త్వరలో. సో ఈ మూవీ మీ వే ఆఫ్ పర్సెప్షన్ లో అంటే పత్రిజీ గారి డాక్యుమెంటరీ ఫిలిం రావటం ఎంతవరకు ఇప్పుడు ప్రెసెంట్ ఉంది, అవసరం ఉంది అంటున్నారు? చాలా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఒక సరైన గురువు ఎలా ఉంటారో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ అయినా కావాలి కదా. బికాస్ ఈ జనరేషన్ లో మనం చాలా తక్కువ మందిని చూస్తున్నాం. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అంటే నేను గురువు అని చెప్పుకుంటారు కానీ దే ఆర్ నాట్ లివింగ్. సో ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గురువు అని నమ్మి అక్కడ పోయి మనం ఏం నేర్చుకోకుండా, లేకపోతే మన నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఉన్న ఈ చిన్న జీవితం. సో ఒక రైట్ గురువు అంటే ఎలా ఉంటారో తెలియాలంటే దిస్ ఈజ్ రియల్లీ అన్ ఎగ్జాంపుల్. సో ఈ డాక్యుమెంటేషన్ చూసిన ప్రతి ఒక్కరికి ఓహో, గురువు అంటే ఇలానే ఉంటారా, ఇంత సింపుల్ అంటే ఉంటారా. మీరు ఆల్రెడీ ఆ గురువుని చూసారు, అంటే దగ్గరగా నుంచి చూసారు కదా, ఇంకా మూవీలో చూడడం కొత్తగా ఏం ఉండదు. ఎవరికి? మాకా? ఎందుకు ఆల్రెడీ ఖచ్చితంగా చూసేవారు, ఉంటుంది. లేదు లేదు, ఆల్రెడీ నాకు అది కూడా చూసేవారు. కొత్తగా అనిపిస్తుంది. అలా ఏం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, నాకు కూడా. ఇప్పుడు నాతో జరిగినవెన్నో ఇప్పుడు మేము ఎప్పటి నుంచో చూస్తున్నా, మళ్ళీ ఎవరైనా వచ్చి పత్రి సార్ తో ఎక్స్పీరియన్స్ అని చెప్తే మేము నిజంగా మళ్ళీ పిల్లలై వింటాం. సో నేను మళ్ళీ కొత్తగా వింటాను, ఎందుకంటే ప్రతిదీ ఒక ఇంపార్టెంట్ విషయమే. సో నాకేం తెలుసు ఎంత జీవితం సార్ది, ఎంత మందిని సార్ ఇన్స్పైర్ చేశారు, అందులో ఎన్ని స్టోరీస్ తెలుసు నాకు. కానీ ఒక డాక్యుమెంటరీ ద్వారా వి విల్ లర్న్ మోర్, ఇంకా ఎంతో తెలుసుకుంటాం, తెలుసుకోవాలి కూడా. సో ఐ థింక్ పత్రి సార్ లైఫ్ ఈజ్ నాట్ లెస్ దాన్ ఒక హీస్ లైక్ లార్జర్ దాన్ లైఫ్ పర్సన్ కదా. ఆయన అంత
ఒక అద్భుతంగా జీవించగలిగిన ఒక మనిషి గురించి మనం తెలుసుకోవాలంటే చాలా చాలా విషయాలు తెలియాలి. మనం చూసింది మనకు దొరికిన అవకాశంలో కొన్ని తెలుసు. మన చుట్టుపక్కల కొంచెం కొంచెం తెలుసు. వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ చేస్తే అన్ని కలిసి ఒక దగ్గర ఉంటాయి. మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం యాక్చువల్లీ. నాకు ఇంత తెలిసినా నేను డాక్యుమెంటరీ వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి డిఎంసీలో వేశారు ఒకరోజు. నాకు ఇప్పటి వరకు తెలీదు పత్రి సార్ ఒక ఊరికి ఒక్క మనిషికి చెప్పడానికే వెళ్ళేవారని. వెళ్తే చూడండి. కూడా బయట వెయిట్ చేసి కూర్చొని వాళ్ళు మార్నింగ్ లేగానే వాళ్ళకు కనీసం కొంచెం సేపు ధ్యానం చెప్పించి వచ్చేవాళ్ళని. నాకు నిజంగా తెలియదు. ఇట్స్ లైక్ ఒక ఒక ఎప్పుడైనా నాకు యోగా క్లాస్ కూడా నాకు ఒక 5-6 స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క రోజు రాకపోతే ఒకళ్ళో ఇద్దరు వస్తే ఏం చెప్దాంలే సెషన్ అని అనిపిస్తది. తక్కువ మంది ఉంటే పార్టిసిపెంట్స్ లేకపోతే అలా అనిపించినప్పుడు నాకు మనకు ఆ సార్ ఇంట్రెస్ట్ రాదు సార్ చెప్పడానికి. ఇన్స్పిరేషన్ లేదు. నాకు ఇది సార్ ఇన్స్పిరేషన్ అన్నమాట. సార్ ఒక ఉమ్, మనిషి కోసం ఎక్కడికి వెళ్ళి చెప్తాను, ఆన్లైన్ లో చెప్పలేనా? ఆ ఒక్క మనిషిని మార్చడమైనా అది నా బాధ్యత. నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, దే వాల్యూడ్ దే టైం అన్నప్పుడు మనం చెప్పాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తది. ఇది నాకు అక్కడే నేర్చుకున్నా నేను. సార్ ఒక్క మనిషి కోసం ఒక ఊరే వెళ్ళి చెప్తున్నా. అట్లాంటివి ఎన్నో నేర్చుకుంటాం మనం. చాలా విషయాలు తెలుస్తాయి. ఐ డోంట్ థింక్ కొత్త వాళ్ళకి చాలా వాల్యూ యాడ్ చేస్తది. సార్ ఎంత తెలిసి ఉన్నా కూడా ఇంకా కూడా ఉమ్, మనం తెలుసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. ఇది డాక్యుమెంటేషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చాలా డాక్యుమెంటేషన్ సూపర్. ప్రాసెస్ లో న్యూటన్ సార్ తో జరిగిన కొన్ని సార్ షేర్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంటేషన్ లో సార్ తో ఎక్స్పీరియన్సెస్ నాకు అవి కూడా ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. ఐ థింక్ దట్ డాక్యుమెంటేషన్ విల్ చేంజ్ మెనీ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ ఆల్సో కొత్త వాళ్ళ లైఫ్స్ కూడా చాలా చాలా మార్పును తెస్తుంది మనలో. ఐఎమ్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ. ఫార్వర్డ్ ఫర్ ఇట్ అండ్ ఐ నో వెంకట్ గారు వెరీ వెల్. మేము గురుస్థాన్ వెళ్ళినప్పుడు కానందుకు హీస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. సో ఐ నో హౌ బ్యూటిఫుల్లీ ఇది బయటికి వస్తుంది అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎస్. యా. థ్యాంక్ యూ వైష్ణవి గారు. ఎందుకంటే అడిగాను ఈ క్వశ్చన్ ని, చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు మేము ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేసేటప్పుడు చాలా మంది నుంచి వచ్చిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో అందుకే నేను మన వాళ్ళందరినీ కూడా నేను అడుగుతూ వస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా 2016 లో ఈ ధ్యాన మార్గం వచ్చేంత వరకు ఒక గురువు అంటూ ఉన్నారు. ఈ ధ్యాన ప్రచారం ఇంత జరుగుతుంది, దట్టు కర్నూలులోనే జరిగింది అనే విషయం, స్టార్ట్ అయింది అక్కడ అని. కర్నూలులో ఇంత జరుగుతుంది. ఆ పిరమిడ్ ఫస్ట్ మదర్ పిరమిడ్ ఇక్కడ, ఈ ఆధ్యాత్మికతకు తొలి అడుగు పడిందే ఇక్కడ. ఇవన్నీ ఏం తెలీదు. ఎంత గుడ్డి బ్రతుకు బ్రతికాము అనిపించింది నాకైతే గనుక. ఆ, అలాంటిది మరి నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే కదా తెలిసింది. తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళ ఈవెన్ మనకు తెలిసినా కూడా జస్ట్ ఒక చిన్ని యాంగిల్ మనకు తెలుసు, ఆయనలో తెలియంది అది ఎంత ఉందో. అది నేను చెప్తుంది ట్రూ. అయ్యో మేము పిరమిడ్ వ్యాలీలో దేర్ వాజ్ ఎ సెషన్ హ్యాపెనింగ్ అవేకనింగ్ యూత్ అన్నప్పుడు అక్క వచ్చారు, పరిమిళ పత్రి. సో అక్క ద్వారా సార్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటుంటే వాజ్ లైక్ అబ్బా అసలు మనకి యాంగిలే తెలియదు ఒక ఫాదర్ గా హౌ సార్ ప్లేడ్ ఏ రోల్ అంటే షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హర్ ఎక్స్పీరియన్సెస్. అబ్బా అది ఎంత మంచి రోజు ఆ రోజు. నాకు ఏదైతే చిన్న కథల్లాగా చక్కగా కూర్చొని చిన్న పిల్లలం అయిపోయాం మేమందరం అక్క చెప్తుంటే. సో అలాంటివన్నీ ఎలా వస్తాయి బయటికి? దే షుడ్ బి బయటికి ఎలా డాక్యుమెంట్. వస్తుంది? అలానే అదేగా. అన్ని ఒక దగ్గర ఉంటాయి. అంటే ఐ నో మేబీ అక్క ఎక్కడేం చెప్పిండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, బట్ అన్ని అందరి ఎక్స్పీరియన్సెస్ ఒక దగ్గర చేరే డాక్యుమెంటరీ అనేది ఇట్స్ వెరీ ప్రెషియస్ టు అస్. ఐ థింక్ సో ఇట్ విల్ బి వెరీ ప్రెషియస్ టు మీ. ఐ విల్ చెరిష్ ఇట్. సో ద డాక్యుమెంటరీ చూడు నా గురువు ఇది అని మనం చెప్పుకోవడానికి. సో ఐ హోప్ Yes. అదంతా అద్భుతంగా రూపుదిద్దాలి. అందరం మనం సపోర్ట్ చేయాలి. మనందరి బెస్ట్ విషెస్ వెంకట్ గారికి వెళ్ళాలి అని. హాయ్ వెంకట్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు హియర్. Yes, hi. It's streets of Arnachalam. Wow. ఓ Yeah, అరుణాచలం. Yes. Super. yes. Hi. హాయ్. వెంకట్ సార్, యాక్చువల్లీ వైష్ణవి కూడా తను కూడా అదే చెప్తున్నారు. మూవీ ఈ డాక్యుమెంటరీ ఫిలిం రావటం ఎంతవరకు ఇంపార్టెంట్ ఏంటి అనేది అదే చెప్తున్నారు. నాకు Yes. కొంచెమే తెలుసు, మరి ఇంకా చాలా విషయాలు తెలియదు కదా సార్ లో ఇలా అని. సో అంటే వీళ్ళు Yes. చిన్నప్పటి నుంచి సార్ తో ఉన్నారు కదండి సార్. మరి ఈ మూవీ మీకు మళ్ళీ వచ్చినా కూడా ఆల్రెడీ తెలుసు కదా మాకు సార్ ఈ మూవీ ఎందుకు వస్తుంది అనేది అడిగాను క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఇస్తున్నారు అనమాట. నిఖిల్ నిఖిల్. ఉన్నారు ఇక్కడ. హాయ్. నమస్తే. బాగుంది మీరిద్దరు రావడం. ఆ, ఎంత అయింది నాకు తెలిసి మీరిద్దరు చిన్నప్పటి నుంచి పత్రిక గారిని చూస్తున్నారు కదా. నేనైతే చాలా చిన్నప్పటి నుంచి. చాలా చిన్నప్పటి నుంచి నేను ఒక 15 years
ముందు 15 నుంచి ఇయర్స్ నుంచి. బాగుంది. సో అది నిఖిల్ ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా అయిపోయింది. సో యూఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్ అన్నమాట. అయితే సూపర్. మనం ఈ ప్రాసెస్ లో మనకి ఏంటి థాట్ వచ్చింది అంటే, మనం ఎట్లాగో చాలా బాగా తీసాము. అంటే బాగా తీసామంటే నాకు నేను అలా చెప్పకూడదేమో, అందరూ చూసి చెప్పాలి. నా వరకు నేను ఆ, ఎంత చేయగలను అంతా చేశాను. నాకు అనిపించింది ఇది మొబైల్లోనూ టీవీలో కాదు, పెద్ద స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అని అనిపించింది, ఒక థియేటర్ లో. నైస్. సో అందుకని మనం ఒక 100 థియేటర్స్ లో ఈ డాక్యుమెంటరీ పెయిడ్ రిలీజ్ ప్రీమియర్స్ చేయాలని వేయచ్చు. ప్లాన్ చేసాం. యా యా ఇట్ వుడ్ బి కైండ్ ఆఫ్ పెయిడ్ ప్రీమియర్స్ అలా కదా. యా అంతే అంతే, పెయిడ్ ప్రీమియర్స్ అంతే. అంతే. So యా you can ఎగ్జాక్ట్లీ. have one theater we can book. We can say that బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు అక్కడికి వచ్చి చూడండి అంటే దట్ బి లైక్ అసలు థియేటర్ సరిపోదు. ఇఫ్ ఎవ్రీ మెడిటేషన్ బెంగళూరు కమ్ హియర్, ఆ రోజు మొత్తం అన్ని షోస్ ఆడినా కూడా దట్ దే వోంట్ బి థియేటర్ దట్ హ్యూజ్. అంతే కదా. నిజమే నిజమే, అందుకే ఒక్క థియేటర్ సరిపోదని 4 థియేటర్లు ప్లాన్ చేస్తున్నాం బెంగళూరులో. బెంగళూరు లాంటిదైతే ఖచ్చితంగా చేయాలి. యూ షుడ్ ప్లాన్. యా దేర్ ఒక ఆర్ 4 మెనీ థియేటర్. ఐనాక్స్ నౌ ఆఫరింగ్ కూడా. ఎస్, ఐనాక్స్ ఇవన్నీ ఇప్పుడు మనం అవును, పెయిడ్ ప్రీమియర్స్ హ్యాపీగా ఐనాక్స్ వాళ్ళ వేసుకోవచ్చు. ఆఫర్ కూడా చేస్తున్నారు. సో వీఆర్ యా యా ప్లానింగ్ యా అన్నమాట. అది August 31st పత్రి మేడం బర్త్డే ఉంది, ఆ రోజు రిలీజ్ చేద్దాం అన్నది ప్లాన్. డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ వీకెండ్ ఐ థింక్ దోస్ విల్ బి లైక్ ఆ రోజు మీరు రిలీజ్ ఇట్స్ వీకెండ్, చేయండి. వీకెండ్ సండే వీకెండ్ రోజు. బాగా కలిసి వచ్చింది. యా, అన్ని శుభశకునము లైక్ నేను కూడా అనుకోలేదు. ఆ రోజు ఫిక్స్ అయ్యాక తర్వాత చూస్తే ఆ రోజు సండే వచ్చింది. వావ్. దెన్ ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ మనం మీరు ప్లాన్ చేసి మంచిగా రిలీజ్. హాయ్ హాయ్ నాగేంద్ర అన్న, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఐ వాజ్ సేయింగ్ మేము మీ దగ్గర నుంచి మేము పత్రి సార్ ఎక్స్పీరియన్సెస్ ఎలా విన్నాము అని. హాయ్, మీ దగ్గర కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయి. నాగేంద్ర అన్న Okay. అలా ఆగిపోయి. హాయ్ హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే. సూపర్. పత్రి సార్ మూవీ థియేటర్స్ లో రావడం వండర్ఫుల్ ఐడియా. అవును, మేము మొత్తం మాకు తెలిసిన వాళ్ళందరిని పట్టుకెళ్తాం మా ఫ్రెండ్స్ ని. బాగా జరుగుతుంది ఇక్కడ. యా మీరు ఇంటర్నెట్ ద ఫోన్ కాల్ మూమెంట్ యూ సెడ్ వస్తుంది. అరుణాచలం నేను అనుకున్నాను ఓకే అక్కడ నాగేంద్రన్న వాళ్ళతోనే ఉండింటారు అని. ఎస్, ఇక్కడ బాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 మంది కదా, 100 మెడిటేటర్స్ వచ్చారు. సో వావ్ రోజు వావ్ కంప్లీట్ గా మౌనము, ధ్యానము, ట్రెక్కింగ్. ఓ That's చాలా వావ్ బాగా వావ్. జరుగుతుంది. సో ఇప్పుడు ఇది అయిపోతుంది అన్న వెంకట్ గారు. ఇది నెక్స్ట్ మంత్ 21st కి అయిపోతుందా? నెక్స్ట్ మంత్ 21st. ఓకే. సో మీరు ఆ లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నగా అడుగుతున్నా వెళ్తాము. అందులో మేము ఖచ్చితంగా మధ్యలో వెల్కమ్ అండ్ జాయిన్ ఉండే. యా, వీకెండ్ వస్తే కనుక ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. వీఆర్ సో స్టక్ ఇన్ మెనీ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ కొంచెం బయటికి బ్రీతింగ్ రావడం. స్పేస్. అవును. బెంగళూరు నుంచి 200 కిలోమీటర్స్ కదా, వచ్చేయచ్చు మీరు. యా ఇట్స్ రియల్లీ నియర్ టు us. వచ్చేయచ్చు. ఎస్, నో ఎక్స్క్యూజెస్. సరేనా? వి షుడ్ బి దేర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు మౌనంలో ఉన్నారా? ఎస్, యా ఓకే 41 days మౌనం. యా చెప్పారు when he was about to start it he said it. Yeah, we will see you soon అన్న. We will come and meet in కలుద్దాం. Arunachal. డెఫినెట్ గా. Thank you so much. రండి, Bye వచ్చేయండి bye. వచ్చేయండి వచ్చేయండి అంటున్నాడు. యా వస్తాం. అది. సో థ్యాంక్ యూ నిఖిల్ అండ్ పేరు మర్చిపోయాను. వైష్ణవి. సారీ, వైష్ణవి. వైష్ణవి. సారీ. ఎస్ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, నీకు గుర్తుందా, నేను సార్ని ఆన్ స్టేజ్ మనం షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ చేసినప్పుడు మనం అందరం స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను స్టేజ్ పైన అడిగాను సార్ని, సార్ మీ మూవీ చేస్తాను సార్, నువ్వు నా పక్కనే ఉన్నావు అప్పుడు. గుర్తుందా నీకు? నేను లేను యాక్చువల్ యాక్చువల్లీ ఆ గిఫ్ట్ తీసుకునే రోజు నిఖిల్ కి నేను లేను. వచ్చింది బెస్ట్ షార్ట్ ఫిలిం. కానీ నేను వచ్చింది, నువ్వు అప్పుడు నేను తీసుకున్నాను. పెళ్లి అవ్వలేదు. మా తమ్ముడు జస్ట్ Okay, okay. స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్. కానీ ఆ రోజు నిఖిల్ Okay. లేడు. నేను తీసుకున్నాను నిఖిల్ తరపున. నిఖిల్ ఉన్నాడు అనుకుంటున్నాను నేను ఆ రోజు. లేదు, మా వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు మేబీ యు హావ్ థాట్ ఇట్స్ రైట్ రైట్, మీ బ్రదర్ ఉన్నాడు. కరెక్ట్. నెక్స్ట్ రోజు మా నాన్న తమ్ముడు ఉన్నారు. తమ్ముడు సో యా, తీసుకున్నారు. నేను అక్కడి నుంచి తీసుకోలేదు. మొదలైంది యాక్చువల్లీ. ఓకే. లాంగ్ జర్నీ అంటే 4 ఏళ్ళు పైన అయింది. 4.5 years. బికాస్ మా పెళ్లి అప్పుడే అప్పుడు మా start. ఫ్యామిలీస్ లో మాటలు మొదలయ్యాయి. అంటే Yeah. అప్పుడు మొదలైంది యాక్చువల్లీ ఈ ఫిలిం వర్క్ అంతా. సో ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యి ఫస్ట్ సీజన్ మన చేతిలోకి వస్తుంది. అది. సచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. హార్డ్ అండ్ Thank you, వర్క్. అసలు Nikhil. ఎంత వండర్ఫుల్ వర్క్. ఆల్ ద బెస్ట్ అన్న.
మే థ్యాంక్ నేచర్ యూ అన్ని థ్యాంక్ యూ స్మూత్ గా వైష్ణవి. అయిపోవాలి ఇక్కడ నుంచి. చక్కగా అంతే. మనం ప్రీమియర్స్ వేసుకుందాం. వి విల్ బి వెయిటింగ్ టు సీ ఇన్ ద థియేటర్స్. వి సెలబ్రేట్ ఎస్, సార్. వి సెలబ్రేట్ ఆగస్ట్ సార్. 31st వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ వి విల్ సెలబ్రేట్ దిస్ సరేనా? ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము చెప్తాం. మీరు ఏదైనా Then Yes. ఫ్లైయర్ it's లాంటివి happening. ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ షేర్ ఇట్. They ఉంది will ఉంది share, I think. We'll start. ఇందు గారు పెడతారు, నేను కూడా యాక్చువల్లీ పంపిస్తాను, ఇందు కూడా పెడతారు. సరేనా? థ్యాంక్ యూ. బై బై. Thank you so much. థ్యాంక్ యూ ఇందు గారు. ఐ Yes, థింక్ yes, ఇట్స్ thank you. మాకు కూడా ఒకటి 8 o'clock వి హ్యాడ్ కమిట్మెంట్. కాల్ ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరిని కూడా మాట్లాడడం. చాలా రోజులైంది నాగేంద్ర అన్న వెంకట్ గారితో మాట్లాడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న వరల్డ్ కదా మనది, అందరూ కామన్ ఫ్రెండ్స్ అందరం. ఇట్స్ బ్యూటిఫుల్ వరల్డ్ యాక్చువల్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మీ ఇద్దరికి కలిపి నా తరఫున ఇది అన్నమాట. లవ్ యూ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి కూడా ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి, హ్యాపీగా అని కోరుకుంటున్నాను హార్ట్ఫుల్ గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్. వీక్షించారు కదా ద కంప్లీట్ మ్యాన్. ఈరోజు చాలా చాలా ఎనర్జెటిక్ గా అంతే హ్యాపీగా ఉంది. ఎస్, యంగ్ కపుల్ ని కానీ యంగ్ యూత్ ని ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా విషయాలు కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం. అందుకే పత్రికారైనా కానీ పెద్ద పెద్ద వాళ్ళైనా కానీ యూత్ ని ఫస్ట్ ఎస్పెషల్లీ కలవాలి అని చెప్తుంటారు. సో అందుకే ఇవాళ మనం వారి సాంగత్యంలో ఈ జ్ఞానాన్ని మనం అందుకోవడం జరిగింది. సో అలాగే ఈ కార్యక్రమం శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ అందివ్వబడుతుంది. ఫ్రెండ్స్, వీక్షించలేని వాళ్ళు మీరు అక్కడైనా కూడా వీక్షించవచ్చు. ఓకే, అంతకంటే ముందుగా ఈ ఛానల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాం. అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. ఎందుకంటే అలా మీరు అభిప్రాయాలు తెలియచేయటం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు కూడా. అండ్ ఇంతవరకు మాకు ఈ ఛానల్స్ ని ఆదరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ఏదైతే జరగబోతుందో సత్యమేవ జయతే హింస చూడ హంస పకడ అన్న ఒక ప్రోగ్రామ్ జరగబోతోందండి. 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది. అలాగే 48 దేశాలు అక్కడ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. ఒకే వేదికగా అక్కడ అందరం కూడా కలిసి ధ్యానం చేసుకోబోతున్నాం. అలాగే ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ అవ్వకపోయినా కూడా ఆ రోజున మనం ఎవరు ఎక్కడ ఎలాగున్నా కూడా 1 గంట అయినా కూడా మనం అక్కడ ధ్యానం చేద్దాం అందరం కూడా కలిసి. ఓకే, సో మరి ఇదంతా కూడా గుర్తు పెట్టుకోవాలని ఎలాగో నేను గుర్తు చేస్తూనే ఉంటాను కూడా మీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.